ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలో ఈరోజు జనసేన నాయకులైతేనేమి జన సైనికులైతేనేమి ఒక పెద్ద ఎత్తున ఈరోజు రామసముద్రంలో విజయవాడలో జరిగినటువంటి వరద బాధితులకి సహాయ సహకారాలు అందించడం కోసం మన రాయలసీమ అన్నమయ్య జిల్లా రాయలసీమ కోఆర్డినేటర్ జనసేన కోఆర్డినేటర్ గారం అనిత గారు అయితే ఇక్కడికి రామసముద్రానికి వచ్చి జన సైనికులకి అయితే దిశానిర్దేశం చేశారు. అందులో భాగంగానే విజయవాడలో జరిగిన వరద బాధితులకి మనమంతా అండగా నిలవాలి, వాళ్ళకి ఏదో ఒక రూపంలో హెల్ప్ చేయాలి, మనకు తోచిన సహాయాన్ని అందించాలనేసి వారు ముందుకు వచ్చి జన సైనికులంతా దిశానిర్దేశం చేశారు. మరిన్ని వివరాలు ఆమె అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత. దీనికి కళ్యాణ్ గారు విజయవాడ, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, బాపట్ల, గుంటూరు జిల్లాలో దాదాపు 56 ప్రాంతాలు గురైనది. ఈ యొక్క ప్రతి ఒక్క ప్రాంతానికి కూడా ₹1,00,000 చొప్పున కట్టించారు మన విరాళంగా. అదేవిధంగా ₹1,00,000 ఇచ్చారు. ఆయన పిలుపు మేరకు మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలం నుండి సూర్య సురేష్ జనాన్నవి అందరి ఆధ్వర్యంలో విరాళాలు సేకరించే మొదలు పెట్టాము. అందులో భాగంగా ఈరోజు రామసముద్రం మండలం వచ్చాము. మొట్టమొదటిసారిగా మేము విరాళం మొదలు పెట్టినాము. వాళ్ళని విరాళం ఏ ఉద్దేశంతో చేస్తున్నామని చెప్పి వాళ్ళ నుండి విరాళం స్వీకరించి ఎంత ఫండ్ కలెక్ట్ అయిందో ఎన్ని రోజులు చేశామో ఆ మొత్తం కలెక్ట్ చేసి మా జిల్లా అధ్యక్షుడి కమిటీ అధికారులతో మేము అందజేస్తాము. నాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ₹1,00,00,000 విరాళం అందించడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు మేము జన సైనికులు రామసముద్రం మండలం జన సైనికులు అందుకు ప్రతి ఒక్కరు కలిసి మా వంతు మేము సాయం చేస్తున్నాం. దయచేసి మీరు కూడా ఏదో కొంత సాయం చేయాలని మేము మనస్ఫూర్తిగా రామసముద్రం జన సైనికులు మేము పోరాడుతున్నాం. జై హింద్, జై జనసేన. అందరికీ నమస్కారం. నా పేరు సూరి, రామసముద్రం జనసేన కార్యకర్త. ఈరోజు ముఖ్య కార్యక్రమం మదనపల్లి నుంచి గారం అనిత గారు కోఆర్డినేటర్, ఈ జిల్లా కోఆర్డినేటర్ అక్క రావడం జరిగింది. కార్యక్రమం ఏమనగా మన డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ₹1,00,00,000 విరాళం ఇవ్వడం జరిగింది. విజయవాడ చుట్టుపక్కల 4 జిల్లాల్లో వరద బాధితులకు, అలాగే రాష్ట్రం నలుమూలల నుంచి విరాళాలు ఇవ్వాలని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. ఆ కోరిక మేరకు ప్రతి మండలంలోనూ జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులు ప్రతి ఒక్కరు సమావేశమయ్యి ఆ సమావేశంలో చర్చించుకొని ప్రతి పంచాయతీ నుంచి, ప్రతి జైన సైనికుల నుంచి, ప్రతి ఒక్క కార్యకర్త నుంచి, అలాగే ప్రజల నుంచి వచ్చే విరాళాలు తీసుకొని ఎవరైతే వరద బాధితులు ఉన్నారో ఆ వరద బాధితులకి చేరే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాం. అదే ప్రయత్నంగా అందరికీ మీకు తెలియజేయడం జరుగుతుంది. రామసముద్రం మండలంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీనికి సహకరించి ప్రతి ఒక్కరు విరాళాలు ఇచ్చి అందరూ సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇట్లు మీ సూరి. జై జనసేన, జై జనసేన. జై జనసేన. ఈరోజు రామసముద్రం మండలంలో జనసేన పార్టీ జన సైనికులు కార్యకర్తల పిలుపు మేరకు మన రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ గారం అనిత గారు ఆధ్వర్యంలో, అలాగే ఇక్కడ రామసముద్రం మండలం సూరి జనాన్ని వాళ్ళ అందరి పిలుపు మేరకు కూడా ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, విజయవాడ పరిసర ప్రాంతాల్లో చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా సాయం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ రామసముద్రం మండలం నుంచి కూడా ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందరూ కూడా ఈ రామసముద్రం మండలం జన సైనికులు కార్యకర్తలు అందరూ కూడా ముందుకు వచ్చి వాళ్ళ వంతు వాళ్ళు డొనేట్ చేయడానికి ముందుకు వచ్చారు. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రజలు, జన సైనికులు, కార్యకర్తలు అందరూ కూడా తమకు తోచినంత సాయం చేసి వరద బాధితులకు అండగా నిలవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. వెరీ గుడ్. మన టీడీపీ అందరికి పరిచయమైన మెగా అభిమాని ప్లస్ తెలుగుదేశం ఒక నాయకుడు అశోక్ తెలిసిన విషయమే. ఈయన కూడా తన వంతు విరాళం అందించాడు. ధన్యవాదాలు.